నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఇక్కడ నిజాం కాలేజ్లో ఒక పక్క యూజీ వాళ్ళు ఇంకో పక్క పీజీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ కోసం కూడా ధర్నా అయితే కూర్చున్నారు గత 6 రోజుల నుండి కూడా. ఈరోజు ఏదైతే యూజీ వాళ్ళకి 100% మాకే హాస్టల్స్ కావాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో అదేవిధంగా ఒకటి పీజీ వాళ్ళు కూడా మాకు 50% కల్పిస్తా అని చెప్పేసి అన్నారు. దాని విధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. సో ఏంటో అటు సైడ్ యూజీ వాళ్ళు చేస్తున్నారు, ఇటు మీరేమో పీజీ వాళ్ళు మీరు కూడా ధర్నా చేస్తున్నారు. ఏంది అసలు మ్యాటర్ ఏంది? అంటే యూజీ హాస్టల్ కట్టినప్పుడు పీజీ వాళ్ళకు యూజీ వాళ్ళకి హాఫ్ అని ఇచ్చిర్రు. అయితే అట్లనే ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చి వాళ్ళకే 100% ఇస్తా అంటున్నారు? అంటే ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా, మమ్మల్ని అడగకుండా ఎందుకు అంటే వాళ్ళకే ఇస్తాని హామీ ఇచ్చిర్రు, అట్లా ఇవ్వద్దు కదా అని మా పాయింట్. కానీ వాళ్ళైతే మాకే 100% కావాలి, మేము ఇక్కడ చాలామంది ఉన్నాం, మాకు అప్పుడు కూడా మా కోసం కట్టిన హాస్టల్ని వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇది నిజమేనా? ఒకవేళ వాళ్ళ కోసమే కట్టుంటే మా సీనియర్స్ వాళ్ళని ఎందుకు హాస్టల్లో ఉంచిర్రు? అంటే ఇప్పుడు మా సీనియర్స్ ఉంచిండ్రు అంటే మమ్మల్ని కూడా ఉంచాలి కదా అందులోనే. మమ్మల్ని ఎందుకు ఉంచుతలేరు? ఇప్పుడు వాళ్ళకి 100% ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు కదా అని మా డిమాండ్. సో మరి ఇందాక బల్మూరు వెంకట వచ్చి కూడా మీతో మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్సీ. సో ఏమన్నారు, ఏమని మాట్లాడారు మీతో? అంటే యూజీ వాళ్ళకే 100% హాస్టల్ ఇస్తున్నామని హామీ ఇచ్చిర్రు. మా పీజీ వాళ్ళ గురించి ఎటువంటి ఏం చెప్పలేరు. అంటే పీజీ వాళ్ళు ఎటు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏమన్నారంటే ఇంకొక 1 మంత్ ఉంది కదా, ఆ 1 మంత్ వరకు ఆలోచిద్దామన్నారు. 1 మంత్లో అయితే బిల్డింగ్ కట్టలేరు మా కోసం. కాకపోతే ఇప్పుడు 1 మంత్ టైం ఉంది అని చెప్పేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. దానికి ఓయూ క్యాంపస్లో కూడా మీకు అంటే అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఒక మాట వాళ్ళు చెప్తారు. అది యూజీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి నిజమేనా? అది అంటే అక్కడ హాస్టల్ ఉంది, కాకపోతే కంజెస్టెడ్గా ఉంది. అంటే మేము ఉండగలుగుతాం. ఇప్పుడు మాకు వచ్చే జూనియర్స్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మేము మా ఫస్ట్ ఇయర్స్ అక్కడ ఉంటే మేము సెకండ్ ఇయర్స్ ఎక్కడ ఉండాలి? మరి ఒకవేళ సెకండ్ ఇయర్స్ అక్కడ ఉంటే ఫస్ట్ ఇయర్స్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మరి మీకు ఎట్లా న్యాయం కావాలనుకుంటున్నాం? ఇప్పుడు మా సీనియర్ వాళ్ళు ఇప్పుడు నిజాం కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి మేము కూడా సీనియర్స్ ఉన్న వాళ్ళ రూమ్స్లలోనే ఉంటాము. మాకు కూడా ఇక్కడనే హాస్టల్ కావాలి. మాకు మా జూనియర్స్కి యూనివర్సిటీలో ఇచ్చేయండి. సో అయితే చేస్తున్న ధర్నాకి కూడా కొంతమంది నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. పీడిఎస్యు కానీ పీవైఎల్ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి. అన్న, మరి గత 6 రోజులుగా మా ఆడపిల్లలు చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. 6 రోజులుగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరు స్పందించని పరిస్థితి, వాళ్ళకి సౌకర్యం కల్పించని పరిస్థితి. సో మీరు కూడా మద్దతుకు వచ్చారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాదు నడిగడ్డన, అది కూడా ప్రగతి భవన్ దగ్గర, అసెంబ్లీ దగ్గర, సెక్రటరీ దగ్గర, ఇంత మంత్రుల క్వార్టర్స్ ఆఫీస్ అన్నిటికీ దగ్గర, ఎమ్మెల్యేలు ఉండేవాడికి కూడా దగ్గర ఉన్నటువంటి నిజాం కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కి, అందులో ఆడపిల్లలు రోడ్డెక్కి దాదాపు 6 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉంటే కనీసం వచ్చి రెస్పాండ్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. దీని వైఫల్యం అనేది ప్రిన్సిపల్ దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి అంటే రేవంత్ రెడ్డి వరకు కూడా దీని బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇలానే చేసింది. ఇక్కడ ఏం చేసేది డిమాండు? పీజీ విద్యార్థులు కాదు, యూజీ విద్యార్థులు హాస్టల్ అని అంటున్నారు. పీజీ విద్యార్థులకు హాస్టల్ ఎందుకు లేదు? పీజీ విద్యార్థులకు హాస్టల్ ఉండాలి కదా. ఇదే ఏరియాలలో హాస్టల్ కట్టండి, పీజీ విద్యార్థులు కూడా సౌకర్యాలు కల్పించండి. ఎక్కడో మూసీ నదికి 1,50,000 తగలబెట్టే బదులు హాస్టల్ విద్యార్థులు పెట్టండి. ఎక్కడో లండన్లో ఉన్నటువంటి నదిని పోల్చుకొని ఇక్కడ మూసీ నదికి 1,50,000 అంటున్నారు కదా. లండన్లో పోండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని చూడండి, అక్కడ ఉన్న విద్యా సంస్థలు చూడండి, ఆడపిల్లలు ఎలా ఉన్నారు, అందరూ ఎలా చదువుతున్నారు చూడండి, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఎంత నిధులు కేటాయిస్తున్నారు, హాస్టల్ ఎలా ఉందో చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఇవ్వండి. హాస్టల్లో అమ్మాయిలు రోడ్లెక్కి ఆందోళన చేయడం అనేది చాలా వైఫల్యము. గత ప్రభుత్వం కూడా ఇలా చేసింది. ఇది సరైనది కాదు కదా మేము భావిస్తున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలి. 60 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామనేది కూడా సరైనది కాదు. 175 కిలోమీటర్లు ఇస్తామని అంటే ఏం తలకాయ లేని ఆలోచన చెప్పేసి మేము కోరుతాం. 175 కిలోమీటర్లు అంటే మహబూబ్నగర్, నిజామాబాద్, కామారెడ్డి లేదంటే ఖమ్మం ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఇస్తామని అంటే 60 కిలోమీటర్లు వాళ్ళకి మాత్రం ఇవ్వము అని అంటే వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయాలన్నా? అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్లు చేస్తారా? మీరు మంత్రులు చేయొచ్చు, కార్లు అన్నీ ఉంటాయి, మీ ఎటువంటి ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా మొత్తం క్లియర్ చేస్తారు. ఆడపిల్లలు 60 కిలోమీటర్ల నుంచి ఎలా చేస్తారు? ఈ సిటీలో ఉన్నటువంటి దూర ప్రాంతాలందరికీ జర్నీ అనేది చాలా కష్టం. కాబట్టి అలాంటి తొగ్గులకు నిర్ణయాలు తీసుకోవద్దు. 60 కిలోమీటర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హాస్టల్ సౌకర్యం కల్పించాలి. పీజీ వాళ్ళకు కూడా ప్రత్యేక హాస్టల్ కూడా కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి చదువుకునే రైట్ అనేది రైటు, స్కాలర్షిప్ ఇవ్వడం, రియంబర్స్మెంట్ ఇవ్వడం, హాస్టల్ సౌకర్యం కూడా కల్పించాలి, మౌలిక వసతులు కల్పించాలి, అనేక హాస్టల్స్ కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దగ్గరలోనే అసెంబ్లీలో అన్నీ ఉన్నాయి, ముట్టడి చేస్తాం. గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 15-20 రోజులు ఇట్నే ధర్నా చేయడం వల్ల వాళ్ళకి ఏదో 50% అని చెప్పేసి రిజల్ట్ అయితే రావడం. ఇప్పుడు కూడా మళ్ళీ 6 రోజులు పూర్తి అప్పుడు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి స్పందించడం జరిగింది. సో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా ఏం స్పందన లేదు. సో మరి ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాను? నిర్లక్ష్యమే. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉంది కాబట్టి దగ్గరనే పిలిపించి మాట్లాడింది, దగ్గరలోనే ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి శాఖే లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే అమెరికాలో ఉన్నారు. అమెరికాలో కూడా దేశం నుంచి అప్పుల కోసం పోయినారు, అప్పులు గొప్పగా మార్చలేదు.
ఇట్లా కరెక్ట్ కాదు. దీనికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ అధికారిని పంపించండి, లేదంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరున్నా నాయకత్వం పిలిచి చర్చించండి. అసలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన గత్యంతరం ఎందుకు తీసుకొచ్చారు? విద్యార్థులు అమ్మాయిలు రోడ్డు ఎందుకు ఎక్కాలి? వాళ్ళు హాస్టల్ సౌకర్యం లేదు కదా, దూరం నుంచి వచ్చే పిల్లలకి హాస్టల్ సౌకర్యం కల్పించాలనేది ఉండాలి సహజంగా. హాస్టల్ సీటు ఎప్పుడు కాలేజీలో సీటు వచ్చిన వెంటనే వాళ్ళకి హాస్టల్ సీటు అలాట్మెంట్ చేయాలి. అలా చేయకోకుండా రోడ్డుకి ఆందోళన చేసి అందులో 6 రోజుల నుంచి చీకట్లో కూడా ఆందోళన చేసి పేపర్లు వస్తున్నా టీవీలలో వస్తున్నా కానీ మొద్దు నిద్రపోతున్నట్లు అవుతుంది కదా. ఈ మొద్దు నిద్ర వేడాలి, వచ్చి చర్చలు జరిపి వాళ్ళ కోరికలు ఏందో తీర్చాలి. పిల్లలు ఆడపిల్లలు ఆందోళన చేసి నినదీస్తుంటే గొడవ చేస్తుంటే ఎంత పాజిటివ్ చేస్తున్నారు? ఏమైనా ముట్టడి చేశారా? ట్రాఫిక్ ఆరిపోయారా? గొడవ చేశారా? రచరచ చేశారా? ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని చదువులు వదిలిపెట్టుకొని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఎంత ప్రశాంతంగా చేస్తున్నారు ఆందోళనలు? దీని మీద స్పందించాలి కదా, దాని మీద స్పందించి ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తుంది మా ప్రభుత్వంలో అని చెప్పేసి మంచి అంటే అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి కూడా ఇది ప్రభుత్వం అంటుంది. సో మొన్న రీసెంట్గా కూడా కొన్ని రోజుల నుండి కూడా గ్రూప్ ఇలా చాలా మంది కూడా ఒకరు ధర్నాలు చేస్తున్నారు. సో ఇదంతా వైఫల్యం అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వైఫల్యమే. నినాదాలు మాత్రం చాలా అందంగా ఉంటాయి, మాటలు కూడా చాలా అందంగా ఉంటాయి. కడుపులో బిడ్డ కూడా ఊడిపడేలాగా చాలా అందంగా ఇస్తున్నారు, అందంగా మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి మొన్నటి వరకు కూడా ఆందోళన చేసినా కానీ స్పందించలేదు. అంటే రోడ్డెక్కి చదువులు వదిలిపెట్టుకుని ఆందోళన చేసి కానీ స్పందించట్లేదు. ఇప్పుడు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు హాస్టల్ విద్యార్థులు ఎక్కారు. ఇప్పుడు అనేక సంబంధించిన కూడా రోడ్డెక్కి ఆందోళన చేసిన దుస్థితి గత ప్రభుత్వం ఏమో 10 ఏళ్లలో వైఫల్యం అనేది బయటపెడితే ఇదేమో దాదాపు 6-7 నెలల్లోనే బయటపడుతుంది. కాబట్టి ఇది సరైన కదా. డిమాండ్స్ ఏంటి? ఒకవేళ మరి డిమాండ్స్ నెరవేరకపోతే ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మరి చెప్పాం కదా, డిమాండ్స్ నెరవేరకపోతే ఈ ఆడపిల్లలు అనేవాళ్ళు చాలా దీక్షించి కూర్చున్నారు. గంట కూర్చోలేదు, 6 రోజులుగా చీకట్లో సైతం కూర్చున్నారు. ఇక్కడే అన్నం వంట వారు పెట్టుకొని చేస్తున్నారంటే వీళ్ళందరూ చైతన్యమైన కలిగిన వాళ్ళు. పక్కనే అసెంబ్లీ ఉంది, సెక్రటేరియట్ ఉంది, రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రగతి భవన్ ఇవన్నీ ఉన్నాయి. అన్ని ముట్టడి చేస్తానని చెప్పేసి పిల్లలే అంటున్నారు. మేము కూడా సంఘీభావం వాళ్ళతో తెలుపుతాం. సో విన్నారు కదా, అయితే వీళ్ళ డిమాండ్స్ ఏం లేదు, మాకు 100% మా యూజీకి సంబంధించిన హాస్టల్స్ మాకే కేటాయించాలి, ఇందులో పీజీ వాళ్ళకి ముడిపెట్టొద్దని కూడా వాళ్ళు ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. సో ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మాట్లాడదాం మరి వాళ్ళు ఏమేమంటారు అనేది. ఏంటిదమ్మా ఇప్పుడు 6 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు, సో మరి ఎవరైనా స్పందించారా? ఎట్లాంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు? సార్ ఇప్పుడు దాకా అయితే ఎవరు స్పందించడం లేదు సార్. ఇది మాకు 6వ రోజు సార్ ఇది ధర్నా అనేది. ఇప్పుడు దాకా ఎవరైతే మా ప్రిన్సిపల్ కానీ ఎవరు స్పందించడం లేదు. కానీ 1 డే బ్యాక్ మాత్రం ఒక సర్క్యులర్ పెట్టారు సార్ ప్రిన్సిపల్. ఏంటి అనగా ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే హాస్టల్ ప్రొవైడ్ చేస్తామో, ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ అనేది లేదు అన్న విధంగా మాట్లాడారు ప్రిన్సిపల్. దానికి మేము ఖండిస్తున్నాం సార్. మాకు యూజీ అంటే ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అని జస్ట్ ఈ కాలేజ్లో 22 గ్రూప్స్ ఉండగా సెల్ఫ్ ఫైనాన్స్ జస్ట్ 7 గ్రూప్సే ఉన్నాయి సార్. మిగతావన్నీ అంటే రెగ్యులర్ అనేది 7 గ్రూప్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఫైనాన్స్ అనేది మిగతావన్నీ సెల్ఫ్ ఫైనాన్స్వే ఉన్నాయి సార్. వాళ్ళు అందరూ ఇంకా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇంకా అందరూ ప్రైవేట్ హాస్టల్లోనే ఉండాలి. మళ్ళీ అలా కాకుండా మా నిర్ణయం ఏంటి అంటే 100% యూజీ వాళ్ళకి ఇవ్వాలన్నది మా యొక్క నిర్ణయం. సో మరి దీని మీద ఎవరైనా స్పందించారా? మరి అటు గవర్నమెంట్ కూడా గతంలో కూడా మీరు ఇట్నే ధర్నా చేస్తే సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందించారు. సో ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా మీకు రెస్పాండ్ అయ్యారా? ఇప్పుడు దాకైతే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఈ 6th రోజు ధర్నా అయినా మేము 3 days బ్యాక్ రోడ్ మీద ఎక్కినా కానీ ఎవరు స్పందించడం లేదు. ఎలానే కొనసాగుతుంది మన ఒక ఉద్యమం ధర్నా. సో మరి ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ఎట్లా ఉండబోతుంది? ఇంకా ఇట్నే పొడిగిస్తారా లేకపోతే ఆపే ఛాన్స్? ఆపే ఛాన్స్ అయితే లేదు సార్. ఇంకా పొడిగించాలనుకుంటున్నాం. అతి త్వరగా మాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుట్ అయితే మేము దాన్ని స్టాప్ చేస్తాం. కానీ ఇప్పుడు దాకా ఎవరు రెస్పాన్స్ కాలేదు సార్. ఇంకా ఎప్పుడు అనేది తెలియదు సార్ మాకైతే. ఇందాక బల్మూర్ వెంకట్ కూడా రావడం జరిగింది ఎమ్మెల్సీ. సో మరి ఆయన వచ్చిండి ఏమైనా పాజిటివ్గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారా? మరి ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటే అవి వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది కదా సార్. మేబీ అది సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల మాకు తొందరగా అవుతుందని అనుకుంటున్నాం సార్ మేము. చెప్పండి అమ్మా, ఏంటి ఇప్పుడు గత 6 రోజుల నుండి మీరు ధర్నా చేస్తున్నారు, ఈరోజు వంట వార్పు కార్యక్రమం పెట్టుకున్నారు, ఇందాకే బల్మూర్ వెంకట్ కూడా రావడం జరిగింది. సో మరి ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నారా? మరి పాజిటివ్ రావాలని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే 100% యూజీ మాకే హాస్టల్ కావాలని మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాం. ఇన్ని డేస్లో ఏ రెస్పాన్స్ మాకు ఎవ్వరూ ఇవ్వలేదు. సో ఇప్పుడైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం సార్. ఎక్కడి నుండి వస్తారు? ఏం చదువుతున్నారు ఇప్పుడు? BCA 2nd year చదువుతున్నాం. అది సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్. ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాం సార్. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి గవర్నమెంట్ హాస్టల్ ఉంటే కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పేసి మేము ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయాక మీకు హాస్టల్ లేదంటే మేము ఎక్కడ ఉండాలి సార్? స్పందిస్తున్నారమ్మా? ఎందుకంటే గత 6 రోజుల నుండి మీరు ధర్నా చేస్తున్నారు కదా ఆడపిల్లలు అందరూ. ఎందుకంటే గవర్నమెంట్ ఒక సైడ్ ఏందో ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తున్నాం, మర్యాద దక్కుతుంది అంటున్నారు, మీరేమో ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఎవరైనా స్పందిస్తున్నారా మరి దీని మీద? బట్టి విక్రమార్క సార్ చెప్పారు 100% మీకే వచ్చేలా చేస్తాం హాస్టల్ అని చెప్పారు. కానీ స్టిల్ మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ కానీ మా VP సార్ కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ మాకైతే ఏ
స్పందించట్లేదు. గతంలో కూడా మీరు ఇట్నే ధర్నా చేసినప్పుడు కూడా అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుండి మీ ఇక్కడికి ఎవరైనా కలిసారా? మరి ఇందాక పల్మూరు వెంకట కూడా రావడం జరిగిందా, మాట్లాడారా? మరి ఏమన్నారు? ఇంకేం మాట్లాడలేదు సార్. ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎవరు మా దగ్గరికి రాలేదు. సబితా ఇంద్రారెడ్డి మేడం ఉన్నప్పుడు మాకే 100% వచ్చేలా చేశారు, వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చే వరకు 50-50 అని చెప్పేసి మా ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు. పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక ఆప్షన్ ఉంది, ఓయూ క్యాంపస్లో హాస్టల్. అలాంటిది ఇప్పుడు నిజాం కాలేజ్ హాస్టల్లో ఓన్లీ యూజీ వాళ్ళ దాంట్లో పీజీ వాళ్ళు ఉంటే మేము ఎక్కడ ఉండాలి? మాకు లేదు కదా సార్ నెక్స్ట్ ఆప్షన్. మొత్తం ప్రైవేట్లో ఉండాలంటే చాలా ఇదిగా ఉంటుంది కదా. సో మరి ఈ ఉద్యమం ఎన్ని రోజులకు పొడిగిస్తారు? ఎందుకంటే ఒకవేళ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయింది అనుకో ఏమైనా ఆపే ఛాన్స్ ఉంటుంది, ఇంకా కంటిన్యూ చేస్తారా? మా 100% యూజీ హాస్టల్ మాకు వచ్చేంత వరకు కొనసాగుతుంది నిరసన. నాయకులు కూడా ఇచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. సో వాళ్ళకి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ మేరకు 100% యూజీ వాళ్ళకి హాస్టల్స్ కేటాయించాలి. ఎందుకంటే మేము చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటాం, అంత పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే. పీజీ వాళ్ళకి ఉస్మానియా క్యాంపస్లో అక్కడ ఉంది వాళ్ళకి సౌకర్యాలు ఉండడానికి, మాకు 100% ఇక్కడ కల్పించాలి. మా డిమాండ్స్ కనుక నెరవేరకపోతే ఈ పోరాటాన్ని ఇంకా పెద్దగా చేస్తామని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి.